నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తమ వ్యాపారాలను విస్తరింపచేసుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆర్థిక ప్రగతి అనుకూలిస్తూ ఉంటుంది. వ్యాపార కార్యక్రమాలు, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పనుల ఒత్తిడి పెరుగుతూ ఉండవచ్చు. సమన్వయంతో వ్యవహరించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ త్రిపుర సుందరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ త్రిపుర సుందరి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను జాగ్రత్త పరచుకోవటం మంచిది. అనారోగ్య భావనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అన్ని రకాల సమస్యలను అర్థం చేసుకుంటూ వాటి నుండి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మృత్యుంజయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ మృత్యుంజయ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో, విద్యా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నిరుద్యోగులు తాము ఆశించిన ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలను సాధించుకోగలుగుతారు. గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. రాబడితో కూడినటువంటి సంతోషాలు ఉంటాయి. ప్రయాణాలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉగ్ర నారసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారిని తులసీ దళములతో పూజించండి. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్. కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కర్కాటక రాశి వారు స్థిరాస్తుల కొనుగోలు విషయాల్లో అనుకూలతలు పొందుతుంటారు. కుటుంబ పరంగా పండుగ వాతావరణాన్ని నెలకొంటుంది. వివిధ రూపాల్లో అనుకూలతలు ఉంటాయి. ప్రశాంతతతో కూడిన గౌరవాలు ఏర్పాటవుతూ ఉంటాయి. పెద్దవారితో ఉన్నటువంటి అనుబంధాలు మరింతగా బలపడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భువనేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భువనేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు సోదరులతో వివాదాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీకున్నటువంటి పరిచయాలు, సమాచార విషయాల్లో ఏమాత్రం కూడా లోపాలు లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. తీర్థయాత్రలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ బాలా అమ్మవారి యొక్క కుంకుమార్చన నిర్వహించండి. కన్యారాశి వారు మృదువైనటువంటి సంభాషణలు చేస్తుంటారు. గౌరవ మర్యాదలను కూడా పొందుతుంటారు. ఆర్థిక నిలువలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సహకారాన్ని పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాతంగి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మాతంగి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు అనుకూలతలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ ఉంటారు. అలాగే వివిధ రూపాల్లో వృత్తి, ఉద్యోగాల విషయంలో అనుకూలతలు సాధించుకునేందుకు కష్టపడుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వారు అనాలోచితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అలాగే వివిధ రూపాల్లో కష్టపడుతుంటారు, పనులు చేస్తుంటారు. అదే సమయంలో మంచి ఆహారము, విశ్రాంతి కూడా అవసరమవుతూ ఉంటాయి. సేవా కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నూతన మార్గాల్లో ఆదాయ మార్గాలు కలిసి వస్తూ ఉంటాయి. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. విజయాలను సాధించుకుంటారు. మీకున్నటువంటి పరిచయాలు ఉపయోగించుకొని కొన్ని కీలకమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ నవదుర్గా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు
వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పొందుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా లౌక్యంతో పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ప్రతిష్టతో కూడిన అనుకూలతలు ఉంటాయి. పదోన్నతులు చక్కగా లభిస్తూ ఉంటాయి. ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి. కుంభరాశి వారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ దర్శనాలు మేలు చేస్తుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తుంటాయి. అదృష్టాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి. మీనరాశి వారు వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలను జాగ్రత్తగా చేయాలి. అలాగే అనుకున్నటువంటి సమస్యలు వచ్చే సూచన కనిపిస్తుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విచక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మేలు చేస్తూ ఉంటాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామనామాన్ని జపం చేసుకోవటం, గోసేవ చేసుకోవటం మంచిది.